హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం టాటా జస్ట్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ కారు ఖమ్మంలో అయితే ఉందండి. మీరు ఈ కారు తీసుకోవాలనుకుంటే మాత్రం ఖమ్మం రావాల్సి ఉంటుంది. ఇది ఏపీ కార్ అండి. ఓన్లీ ఏపీ మిత్రులకి, ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మాత్రం ఉపయోగపడింది. మీకు ఎవరికైనా కావాలంటే టోకెన్ తీసి ఇవ్వటం జరిగింది. మీరు ఒక 1000 నుంచి 1500 రూపాయల్లో మీ పేరు మీదకైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే టాటా జస్ట్ XM వేరియంట్ అండి. టాటా జస్ట్ XM వేరియంట్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2017లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది. 2018లో అయితే రిజిస్ట్రేషన్ అయితే అయింది. ఈ కార్ RC వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2033 దాకా ఈ కార్ RC వ్యాలిడిటీ అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 1,35,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. 1,35,000 కిలోమీటర్లు అయితే తిరిగింది ఈ కారు ఇప్పుడు వరకు కూడా. అలాగే ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఏపీలో ఉన్నటువంటి ఓనర్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి. ఫ్రెండ్స్, ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. ఫ్రెండ్స్, తెలంగాణ ఆంధ్ర కార్లు అంటే నేను ప్రస్తుతానికి తెలంగాణలో అయితే ఉన్నాను. తెలంగాణ ఆంధ్ర కార్లు నేను ఏ కారు పెట్టినా సరే ఒక 20,000 రూపాయలు 30,000 రూపాయల పనులు సెకండ్ హ్యాండ్ నేను కాదు, ఇక్కడ తెలంగాణ కార్లు కానీ ఆంధ్ర కార్లు కానీ ఎవరమ్మినా, ఏ డీలర్ అమ్మినా సరే మైండ్లో పెట్టుకోండి. 20,000-30,000 రూపాయల పనులు చిన్న చిన్నవి అనేది కామన్గా ఉంటాయి. ఢిల్లీ కార్లకి ఏంటంటే ఎప్పుడు ఒక మాట చెప్తాను, ₹1 కూడా పెట్టుబడి లేదు, కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉందని. తెలంగాణ ఆంధ్ర కార్లకైతే అటువంటివి అయితే చెప్పనండి. నేనమ్మినా వేరే డీలర్ ఎవరమ్మినా సరే మైండ్లో ఒక 20,000-30,000 రూపాయల పనులు ఉంటాయని పెట్టుకోండి. అని తీసుకుంటేనే మంచిది ఎవరి దగ్గర అయినా సరే. ఫ్రెండ్స్, అలాగే ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 50% టైర్స్ అయితే ఉన్నాయండి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 50% అయితే ఉంది. అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే దాదాపుగా 20 నుంచి 22 మధ్యలో హైవే మైలేజ్ అయితే వచ్చింది 1 లీటర్ డీజిల్కి. ఏసీ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఈ కారు పవర్ స్టీరింగ్ ఉందండి. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ ఉన్నాయి. 4 వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. ఇక కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. కార్ సీట్ కవర్స్. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే అక్కడక్కడ గీతలు పడితే టచ్అప్లు అయితే పడ్డాయి. అలాగే అక్కడక్కడ లైట్గా గీతలు అంటే స్క్రాచెస్ కూడా అయితే ఉన్నాయండి. స్క్రాచెస్ అక్కడక్కడ ఉన్నాయి. అలాగే అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్అప్లు అయితే పడ్డాయి. ఇదైతే తెలంగాణ ఆంధ్ర కార్లకు అయితే కామన్ అండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఈ కారు పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABC లెఫ్ట్లో ఉన్నటువంటి 3 పిల్లర్స్, రైట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టీ కానీ, అలాగే డోరుకు వచ్చేటటువంటి లైనింగ్, బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. కారు మంచిగానే ఉంది. పెద్ద రిపేర్స్ కూడా అయితే ఏం లేవు. తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉంది. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారు ఇన్సూరెన్స్ వచ్చేసి 1 ఇయర్ ఉంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 1 సంవత్సరం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 3,90,000 రూపాయలు చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్ కారు కాబట్టి మీకు ఫైనాన్స్ కావాలన్నా కూడా ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిద్దండి. నేను మీకు ఫైనాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. 3,90,000 రూపాయలు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి, టాటా జస్ట్ XM వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. హెవీగా అయితే లేవు. నార్మల్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి కామన్గా అయితే ఉంటాయి. హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే ఒక 60 నుంచి 70% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి. క్లీనింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చూడొచ్చు, గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. లైట్గా డెన్స్ స్క్రాచెస్ అయితే కామన్ అండి, లోకల్ బండి కాబట్టి. అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. లెఫ్ట్ సైడ్లో మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి, ఒత్తకపోయినటువంటి స్క్రాచెస్. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 50% టైర్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి లెఫ్ట్ సైడ్ లుక్ కూడా దగ్గరగా చూపిస్తున్నాను, ఎందుకంటే మీరు డెప్త్గా చూసుకోవచ్చని.
స్క్రాచెస్ కూడా ఏమన్నా ఉంటే కనపడతాయి కదా. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100కి 50% టైర్ అయితే ఉందండి. మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్గా అయితే ఉంటాయి సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఒకసారి రూఫ్ చూడొచ్చు, రూఫ్ కూడా నీట్గా అయితే ఉందండి. ఇక కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను. కార్ యొక్క రైట్ సైడ్లో మైనర్గా స్క్రాచెస్, చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. అలాగే డెంట్స్ కూడా చిన్న చిన్న డెంట్స్ అయితే ఉన్నాయండి, చూడొచ్చు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి చూడొచ్చు 50% టైర్ అయితే ఉంది. అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి. వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే ఒక 40 నుంచి 50% అయితే ఉందండి. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే పవర్ విండోస్ 4 వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను, చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే రీడింగ్ చూడొచ్చండి. 1,35,000 కిలోమీటర్లు తిరిగింది. 1,35,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది. ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది. గేర్లు కూడా స్మూత్గా అయితే పడుతున్నాయండి, చూడొచ్చు ఒకసారి. గేర్లు కూడా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే క్లచ్ కూడా స్మూత్గానే అయితే ఉందండి. డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. 100కి 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి రూఫ్ కూడా చూడొచ్చండి. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి. వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చు. అలాగే రూఫ్ కూడా చూడొచ్చండి. అలాగే డోర్ లైనింగ్ కూడా పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది, చూడొచ్చు. డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తాను. డిక్కీ స్పేస్ కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి. టాటా జస్ట్ గురించి అందరికీ తెలిసిందే. అలాగే బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఒకసారి స్టెప్నీ టైర్ చూడొచ్చండి. 100కి దాదాపుగా ఒక 50% స్టెప్నీ టైర్ అయితే ఉంది. డిక్కీ చూడొచ్చండి. అలాగే ఇంజన్ చూపిస్తున్నానండి, చూడొచ్చు. యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి. బాడీ కూడా చూడొచ్చు ఒకసారి, పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అమ్రాన్ కంపెనీ బ్యాటరీ, కొత్త బ్యాటరీ అయితే ఉందండి. ఒకసారి ఇంజన్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. స్టార్ట్ చేయ ఒకసారి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా నీట్గా అయితే ఉందండి ఇంజన్ నాయిస్. అలాగే హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు, పర్ఫెక్ట్గా అయితే ఉంది, చూడొచ్చు. ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. ఒకసారి యాక్సిలరేటరీ ఒకసారి ఇంజన్ ఆఫ్ చేసే. ఇంజన్ సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉంది. ఒకసారి మళ్ళీ ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను. స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందండి, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. టాటా జస్ట్ XM వేరియంట్ అండి. 2017 మ్యానుఫ్యాక్చరింగ్, 18 రిజిస్ట్రేషను, 1,35,000 తిరిగినటువంటి సెకండ్ ఓనర్ కార్ అండి. కీ సింగిల్కి అయితే ఉంది. ఇన్సూరెన్స్ 1 ఇయర్ అయితే ఉందండి. థర్డ్ పార్టీ 2,90,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఏపీ కారు, లోన్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాం మీకు కావాలి అనుకుంటే మాత్రం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని. అందరికీ బాయ్, జై హింద్.